పొందుపరిచినటువంటి నల్సా థీమ్ సాంగ్ని మన ఎస్ఐ గారు ప్లే చేస్తారు. నల్సా థీమ్ సాంగ్ జాతీయ అధికార సంస్థ రూపొందించిన ఆ యొక్క పాటని అందరూ దయచేస్తారు. అయ్యా నాది 5 లక్షల రూపాయలు రాత్రి నా బిడ్డ పెళ్లి కోసం తెచ్చాను, 5 లక్షల రూపాయలు తీసేసుకున్నాను సార్, దయచేసి నాకు 5 లక్షల రూపాయలు ఇప్పించండి అంటే 5 లక్షల రూపాయలు ఇప్పించేకి రెడీ, కేసు రిజిస్టర్ చేశాడు. కానీ ముద్దా మనకు దొరకడు కదా, వాడు ఎక్కడో ఏ టైంలో వచ్చాడో, ఎట్లా దొంగతనం చేశాడో, ఎలా చేసుకుంటాడో మనకు తెలియదు. సో ఎస్ఐ ఏం చేస్తాడు, చాలా కష్టపడతాడు, అతనే సొంతంగా వెహికల్ పెట్టుకుంటాడు, చాలా ఊర్లు తిరుగుతాడు, వాడి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు, కష్టపడతాడు, తన సొంత డబ్బు వేసుకుంటాడు, సొంత డబ్బుతో తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడంటే ఒక ఉపాధ్యాయుడు ఎంతో మందికి విద్యను అభ్యసించి విద్యార్థులను పై స్థాయిలో నిలబెట్టాడు. అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి అని చెప్పేసి ఆ ఆఫీసర్ ఎంతో కష్టపడి తిరిగి ఒక 15 రోజులకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఆ వ్యక్తి బెంగళూరులో ఒక హోటల్లో, ఒక స్టార్ హోటల్లో ఉన్నాడు. ఒక వ్యక్తి దొంగతనం చేస్తేనే ఆ వ్యక్తికి ఒక 5 లక్షల డబ్బు వచ్చిందంటే 5 లక్షల డబ్బు దాచిపెట్టుకొని పని చేసుకుని బతుకుదాం అనుకున్నాడా? అనుకోడు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డాడు కాబట్టి సుఖంగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో 5 లక్షలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఇమీడియట్గా ఒక వెహికల్ తీసుకుంటాడు, ఏసీ కార్ తీసుకుంటాడు, ఏసీ హోటల్లో తిరుగుతాడు, స్టార్ హోటల్ ఫుడ్ తింటాడు. వాడు తినడంతో ఈ 5 లక్షలు చేస్తే వాడు ఒప్పుకున్నాడు, సార్ నేను దొంగతనం చేశాను, ఆ ఇంటికి పోయినాను, నాకు వచ్చేసి టోటల్గా ఒక 5 లక్షలు దొరికింది, 5 లక్షల రూపాయలు ఒక 2,50,000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నాను నా జల్సా కోసము, 2,50,000 రూపాయలు ఒకసారి ఇస్తాను. ఈ 2,50,000 రూపాయలు మనం వెంటనే ఆ టీచర్ని పిలిపించి, చూడండి నీ ముద్దాయి దొరికాడు, నీకు 2,50,000 రూపాయలు వాడి దగ్గర నుంచి రికవర్ అయింది, ఈ 2,50,000 రూపాయలు మీరు తీసుకోండి, ప్రస్తుతానికి మీరు పెళ్ళి అనుకున్నారు కాబట్టి తీసుకోండి, కోర్టు కావాలంటే మనం రిపోర్ట్ చేసి లెటర్ పెట్టుకొని చేసుకుంటామని చెప్పి ఆ అబ్బాయి ఆ టీచర్కు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తే టీచర్ డబ్బు తీసుకుంటాడు. ఎందుకు? నేనేమో డబ్బులు పోగొట్టుకుంది 5 లక్షలు, మీరేమో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకున్నారు, నాకు మరి 2,50,000 ఎందుకు ఇస్తున్నారు? 5 లక్షలు ఇవ్వాలి కదా. మీకు అర్థమైంది కదా దాని లాజిక్. మరి 5 లక్షల రూపాయలు ఎస్ఐ తీసుకుంటే 2,50,000 రూపాయలు అప్పారని తెచ్చి పెట్టాలి. ఎందుకంటే అతను తన జల్సా కోసం వాడుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు, అయిపోయింది మన దగ్గర. మనకు 2,50,000 రూపాయలు ఇస్తే టీచర్ తీసుకోవడం లేదు, నాకు 5 లక్షలు కావాలనుకున్నాడు. పోలీసులు ఏం చేస్తారు టైంలో? సో అటువంటి పరిస్థితులు చాలా వస్తాయి. అంటే టీచర్ బయటికి పోయిన తర్వాత ఏం చెప్పాడు తెలిసిన, నా దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పారు, ఈ పోలీసులు పట్టుకొని 2,50,000 రూపాయలు నాకు ఇస్తూ 2,50,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళు ఆ టీచర్ యొక్క మైండ్ ఎలా ఉందంటే ఆ పోలీస్ ఆఫీసర్ తప్పు చేస్తున్నాడు అనే ఒక నెగిటివ్ మైండ్ ఉండిపోయాడు. చదువుకున్నాడు, ఎంతోమందికి విద్య చెప్పాడు, ఎంతోమందిని అత్యున్నత స్థాయికి ఎదిగించాడు, కానీ చిన్న మిస్టేక్ చేస్తున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు తెలుసునా? అతనికి బాధ, నా డబ్బు నాకు రాలేదు, నేను ఎన్నో నుంచి కష్టపడి పెట్టుకున్న నా డబ్బు నాకు రాలేదు కూడా బాధ. సో ఇటువంటివి చాలా ఉంటాయి. సో పోలీసు పైన ఎక్కువ బ్యాడ్ అవగాహన మీ మైండ్లో నుంచి తీసేసి మిమ్మల్ని ఫ్రెండ్లీ పోలీస్గా మీరు పెట్టుకొని మీకు ఏం అవసరమైనా ఎనీ టైం ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఫోన్ చేస్తే
నెంబర్ తెలియకపోతే కనీసం 100 100కు కాల్ చేసినాక మీ దగ్గరికి నెక్స్ట్ 5-10 మినిట్స్లో దిగిపోతుంది. పోలీసులు వస్తారు, మీకు కావాల్సింది చూస్తారు. ఈవెన్ రిమోట్ విలేజ్లో ఉన్న గ్రామానికి కూడా 20 నిమిషాలలో వచ్చేకి మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు తప్పుగా భావించకుండా ఫ్రెండ్స్గా తీసుకుంటూ మన సార్లు ఉన్నారు, ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. సార్లు వచ్చేసి మీకు చట్టాల గురించి పూర్తిగా చెప్తారు. అవగాహన చేసుకొని మీ ఫ్రెండ్స్కు, తర్వాత మీ బంధువులకు, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా ఇవి చెప్పి ఎన్నో అపార్థాలు, ఎన్నో వివాదాలకు దారి. అలానే పోలీసు వారు చేస్తున్నటువంటి సేవల్ని అపార్థం చేసుకోవడం కూడా ఇకనైనా మానుకొని వారు చెప్పినట్టుగా చిన్న చిన్న ఆ పసుపు ఊడ్చుకునే దగ్గర తగాదాన్ని నేను కూడా ఒక సివిల్ డిస్ప్యూట్ అయ్యింది. ఒక ఇంట్లో ఇద్దరు వారు చెప్పినట్టుగానే ఇద్దరు స్త్రీలు ఒకరింట్లో ప్యాంట్ని ఇంకోటి వేసుకోవడం, ఇది కేసు నా దగ్గర. నేను సోంపేటలో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు దాని మీద తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి చిన్న చిన్న అంశాలని మనం సర్దుకుపోయే అంశాలని వివాదాలు సృష్టించుకొని ఫ్యాక్షనిజం వరకు, మీరు నమ్ముతారో నమ్మరో, నేను పెనుగొండ మెజిస్ట్రేట్గా పనిచేశాను అనంతపూర్, పరిటాల రవి. ఎంత క్రూరత్వం అంటే మీకు చాలామంది గారు చెప్తే మళ్ళీ మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోకండి, కానీ చాలా క్రూరత్వం. మీరు పెనుగొండలోని ఫ్యాక్షన్ లీడర్స్ కత్తులు ఎలా తయారు చేస్తారో బహుశా వీరికి తెలుసు. సరదాగా మీకు చెప్తున్నారు, కత్తి తయారు చేసేటప్పుడు బాగా దాన్ని కాల్చి 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 అందులో ఒక ద్రవం పోస్తారు. ఆ ద్రవాన్ని నేను చెప్పను, అది నేను అది చెప్పకూడదు. ఆ ద్రవం పోస్తారు. పోస్తే ఎందుకు అది పోస్తారు అని నేను ఇన్వెస్టిగేషన్, అంటే నేను మేజిస్ట్రేట్గా చాలా కేసెస్ చేసుకుంటాను. నాకు ఒక సీడీలో ఎస్ఐ గారు, ఇందాక చెప్పినట్టు ఎస్ఐ గారు ఎంతో కష్టపడతారు. కాబట్టి ఎస్ఐ గారు ఆ సీడీలో రాశాడు ఈ ద్రవంతో ఎలా తయారు చేశారని. ఎందుకు అంటే నేను నా యొక్క ఆ యొక్క ఎంతూసియాజంతో తెలుసుకుంటే, ఒక్కసారి వేటి పడిన తర్వాత ఆ ద్రవంతో తయారు చేసిన కత్తితో వేటు వేస్తే ఆ శరీర భాగం కుళ్ళిపోవడం మొదలు. చివరికి ఒక్కసారి వేటు పడిన తర్వాత ఆ వ్యక్తి చివరికి మరణమే కానీ అమరణ జీవి కాలేడు అని తెలియజేస్తున్నారు. అంటే ఇంత క్రూరత్వం మనిషిలో ఎందుకు మనం పెంచుకోవాలి అంటే, మనిషి అన్నాక పుట్టిన తర్వాత మమతను పంచడానికి కానీ మరణాన్ని సృష్టించడానికి కాదు అని మీ అందరికీ తెలియజేస్తూ, మరి మనం మొన్న ఈ మధ్య అక్టోబర్ నెలలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని చేసుకున్నాం. నేను కూడా అక్టోబర్ 23వ తారీఖు 21వ తారీఖు. కాబట్టి ఒక్కసారి పోలీసు వారు చేస్తున్నటువంటి సేవలకి గుర్తుగా ఒక్కసారి చప్పట్లు గట్టిగా చదువుతాం. మీ అందరికీ కూడా పోలీసు వారు అంటే అంత ఒక పాటను మీకు వినిపించాలనుకుంటాను. ఏది చీకటి ఏది వెలుగు, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు మీ ఇంట్లోనే ఉండి న్యాయ వ్యవస్థ యొక్క ప్రతి ఫలాన్ని పొందవచ్చు. మీరు ఎక్కడో బైరెడ్డిపల్లి గ్రామంలో మూలన ఉన్నారు అన్న చింత లేదు. మీరు సుప్రీంకోర్టుకి మీ యొక్క ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ హైకోర్టు వారికి ఇవ్వాలనుకుంటున్నారా, లేదు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకి మీరు ఫిర్యాదు ఇవ్వాలనుకుంటున్నారా, లేక మండల్ లీగల్ సర్వీస్ కమిటీ వారికి ఫిర్యాదు ఇవ్వాలనుకుంటున్నారా అన్నది మీ ఇంట్లోనే మీరుంటూ ఆ ఫిర్యాదులు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ వాటికి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి కూడా పంపించవచ్చు. కాబట్టి అందరూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున కోరుకునేది ఏంటంటే, ఆ నల్సా యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు మన మధ్య ప్రజానాయకుడు ఒక ఆయన ఎంపీపీ గారు ఉన్నారు, ఆయన పేరు రెడ్డప్పరెడ్డి గారు. వారి యొక్క సందేశాన్ని
మరి మీకు అందించాల్సిందిగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు స్వర్గం కావాలా, చట్టాన్ని గౌరవించండి. నరకం కావాలా, చట్టాన్ని అగౌరవించండి. అగౌరవం గౌరవం మీరే నిర్ణయించుకోవాలని. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. మీ అందరూ కూడా చట్టాన్ని గౌరవిస్తే స్వర్గ ప్రపంచాన్ని సృష్టించవచ్చు. అదే చట్టాన్ని అగౌరవపరిస్తే నరకాన్ని సృష్టించాలి. ఎందుకంటే ఎంతో మంది బాధలు వ్యధలు మేము జడ్జెస్గా వింటూ ఉంటాం. నేను శిక్ష వేసే తర్వాత ఎంతో గజ దొంగ అనుకున్న ఆ వ్యక్తి కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఏడుస్తూ కుప్ప కూలిపోయి ఆ కోర్టు హాల్లో స్పృహ కోల్పోయిన సందర్భాలు నేను చూసాను. కాబట్టి మీ జీవితాన్ని స్వర్గమయంగా స్వర్ణమయంగా మార్చుకోవాలంటే చట్టాలని గౌరవించాలి. చట్టం చెప్పినట్టుగానే మనం నిర్దేశం చేసుకొని నడవాలి. ఒకసారి నా దగ్గరికి పోలీసు వాళ్ళు ఒక ముంబైలో మహారాష్ట్రలో కరుడు కట్టినటువంటి ఒక దొంగని, కరుడు కట్టినవాడు, ఏం లేదు మనిషిని చంపడానికి ఏమాత్రం అతను వెనుకాడు. అలాంటి వ్యక్తిని చైన్స్తో పట్టుకొచ్చారు. చైన్స్ ప్రతి దగ్గర కాలు నుంచి చేతికి, చేతి నుంచి కాలుకి ఇలా చైన్స్తో పట్టుకొచ్చారు. కోర్టు పట్టుకు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను న్యాయమూర్తిగా కూర్చొని దాన్ని అడ్డుకున్నాను. అతను కోర్టు ముందు ఇంకా నిరూపణ కాని ముద్దాయి కాబట్టి ఆ విధంగా మీరు దయచేసి పట్టుకురావద్దు. రాజ్యాంగం అది ఒప్పుకోవట్లేదు. మీరు సార్ ఇతను పారిపోతాడు సార్, చాలా మరి కరుడు కట్టిన ఒక ముద్దాయి సార్, ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎన్నో ప్రయాసాలు పడ్డాము. కానీ రాజ్యాంగం చెప్తున్నట్టుగా కోర్టు ముందు ఏ వ్యక్తిని కూడా ఆ విధంగా ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించాలి. కాబట్టి పోలీసు వారు చేసిన ఆ రిక్వెస్ట్ కూడా మేము కాదని అతన్ని చైన్స్లో విడుదల చేసి అతన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాగా కరుడు కట్టిన నక్సలైట్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు. వంగప్ప ఆయన పేరు గంటే ప్రసాద్. గంటే ప్రసాద్ ఒక నక్సల్ ఫిలాసఫీకి ఆర్చుడైన నక్సలిజం నడవడానికి ఒక ప్రేరణ. ఆ వ్యక్తి కూడా కోర్టు ముందుకు వచ్చి తలదించుకుని ట్రైల్ అయ్యేంత వరకు కూడా, అంటే పోలీసు వారు కూడా ఈ గంటే ప్రసాదం మీద కేసు పెట్టారు. ఛార్జ్ షీట్ చదివారు. ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా తుపాకులు పట్టుకొని రైతు కూలీ ఆ యొక్క ఉద్యమంలో ఆయన ఉన్నాడు అని అంటారు. కానీ ఎక్కడ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఏం చేస్తాం? కాబట్టి గంటే ప్రసాదాన్ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు అంటే న్యాయ వ్యవస్థ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి సమన్యాయాన్ని చేయడంలో మరి ముందుందని మీ అందరికీ తెలియజేయడానికి ఆనందపడుతూ, ఇప్పుడు మన మధ్య ఎవరైనా ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటే, మహిళా పోలీసులు వచ్చారని ఎస్డిపిఓ గారు అన్నారు. వారు వచ్చి వారి యొక్క అనుభవాన్ని, అంటే ఈ మధ్య మహిళా పోలీసులు వచ్చారని అంటున్నారు, కానీ వారు అనుభవాలు మాతో ఈ సభాముఖంగా పంచుకుంటే చాలా ఆనందపడతామని నేను భావిస్తూ, ప్లీజ్ ఎనీ పోలీస్ ఆఫీసర్ కమ్. ఎవరైనా మన మధ్యకి వస్తున్నారు. పోలీస్ అంటే మహిళా పోలీసులు గ్రామాల్లో ఏ విధంగా పనిచేస్తున్నారు, వారి బాధ్యత ఏంటి, వారు అంటే చట్టాల న్యాయాల గురించి చాలా చక్కగా వివరించారు. తర్వాత మన సార్ గారు చాలా చక్కగా చెప్పారు. నేను మహిళా పోలీసుగా బయటల్ మండలం రేల్పల్లి పంచాయతీ వర్క్ చేస్తున్నాను. మాకంటూ మా పంచాయతీలో అవినేష్ కానీ ఏ విధంగా ఏమి సమస్యలు లేవు. తర్వాత మా మండలం పరంగా చాలా చక్కగానే ఉన్నది అనుకుంటున్నాము. మా ఎక్స్పీరియన్స్ అంటే మహిళలకి మా వంతు మేము సహకారం చేయడానికి
వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కాబట్టి మా పంచాయతీలో మాకు చెప్తే మేము మా వంతు మేము సహాయం చేసి మా వల్ల కానప్పుడు మా ఎస్ఎస్ఐ దగ్గర తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు అయితే దిశ యాప్ చాలా యూస్ఫుల్గా ఉంది. అందరికీ ఇన్స్టాల్ చేయించాము. నెంబర్కి చేస్తుంటే ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు అంత తొందరగా రీచ్ అవ్వట్లేదు. 100 నెంబర్ చేస్తుంటే ఫాస్ట్ కావట్లేదు. అది నేను విమర్శ అన్న కానీ సద్విమర్శ అంటే ఒకటి. కానీ మేము ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈ మధ్య చిత్తూరులో ఒక ప్రోగ్రాం పెట్టాము. హ్యూమన్ ట్రాఫికింగ్ 100 ట్రై చేస్తే కావట్లేదు. కానీ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మరుక్షణం టక్మని వితిన్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి చాలామందికి ఒక అనుమానం కూడా ఉంది, దిశ యాప్ అంటే ఓన్లీ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కాదు. మగ ఆడ తారతమ్యం లేదు, చిన్న పెద్ద తారతమ్యం లేదు. ప్రతి వాళ్ళు కూడా ఈ పిల్లని ఇబ్బంది పెట్టారు. సంఘటనలు ఈ మధ్య మా దృష్టిలో కూడా వచ్చింది. ఎందుకంటే నేను దానికి కాంపన్సేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఇప్పించడానికి నా యొక్క పాత్రను కూడా పోషించాను. ఆ బైరెడ్డి పల్లి ఎందుకు అక్కడే ఈ బైరెడ్డిపల్లిలోనే ఈ యొక్క బాలికల మీద ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు కానీ బట్ అమానుషం. అంటే మేబీ అక్కడ తల్లిదండ్రులు ఏదో వర్క్కి వెళ్ళిపోవడం, వాళ్ళకి అవకాశం రావడం, అంటే తల్లిదండ్రులు అందుకే పిల్లలను వదిలి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా నేను ఇంకొక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. మహిళా పోలీస్ ఇక్కడ చాలామంది ఉన్నారు, బహుశా నేను కూడా ఒక 20-25 మెంబర్స్ వరకు. నాకు ఒక క్వశ్చన్, మహిళా పోలీసులు ఎందుకు పోలీస్ డ్రెస్ వేసుకోవట్లేదు? మహిళా పోలీసులు ఎందుకు పోలీస్ డ్రెస్ వేసుకోవాలి? అందరూ ఫీల్ అవుతారు. అంటే పోలీస్ అంటే చిన్నప్పటి నుంచి, మా చిన్నప్పుడు పోలీసులు ఎలా ఉండేవారు అంటే కాకి తెలుసుండేవారు, చాలా లూజ్గా పెద్ద, అంటే వాళ్ళని చూస్తేనే ఒక భయం. కాబట్టి ఆ భయం లేకుండా పోలీస్ ఫ్రెండ్లీ వాతావరణం, అంటే పోలీసులు అంటే స్నేహితులే, ప్రజలతో మమైకమయ్యే ఒక వ్యవస్థే అని మరి నిరూపించడానికి పోలీస్ వారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయమే పోలీస్ డ్రెస్ వేసుకోకుండా పోలీస్ బాధ్యతల్ని నిర్వహించడం అని మీ అందరికి తెలియజేయడానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, ఇక్కడ మన దగ్గర ఈ మీటింగ్ హాల్లో ఇంత సుందరమైనటువంటి వాతావరణంలో మన దగ్గర కొంతమంది ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఉన్నారు. సర్పంచ్ అంటే మొట్టమొదటి పౌరుడు ఒక గ్రామానికి. దేశానికి మొట్టమొదటి పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. కానీ ఒక గ్రామానికి మొట్టమొదటి పౌరుడు ఎవరు? సర్పంచ్. కాబట్టి మీలో ఎవరైనా సర్పంచ్ వచ్చి వేదిక ముఖంగా ఓ 4 ముక్కలు మీ అభిప్రాయాన్ని చెప్తే చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. డిఎస్పీ సార్ గారికి, అదేవిధంగా పొలంనేరు జడ్జెస్ సార్ గారికి, మాకెంతో ఇష్టమైన మన రెడ్డప్పన్న గారికి, అదేవిధంగా మన ఎస్ఎస్ సార్ గారికి, సిఐ సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన బైరెడ్డిపల్లి మండలము 21 పంచాయతీ సర్పంచ్లకు, అదేవిధంగా 16 సెగ్మెంట్లో ఉండే ఎంపీటీసీలకు, మహిళా పోలీసులకు, వాలంటీర్లకు, ఇక్కడ ఇచ్చిన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకంటే అన్ని విషయాల్లో మన డిఎస్పీ సార్ కానీ, మన జడ్జి సార్ కానీ, అదేవిధంగా మన రెడ్డప్ప కానీ చేసినాడు. ఫస్ట్ నేను కూడా నాకు ఒక ఆహ్వానంలో పోయింది డిఎస్సీలో. నేను ఈరోజు హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉంది కదా. ఎందుకంటే ఈరోజు నేను స్టేజ్ పై ఉన్నానంటే అది ఒక కృష్ణమూర్తనమే. కృష్ణమూర్తనమని ఈరోజు రెడ్డపల్లి కృష్ణమూర్తన నేను ఒక బలహీన వర్గానికి చెందినవాడు, నేను ఎదుగుపెట్టిన ఆ కులానికి చెందినవాడు. అయినా కానీ నాకు డిఎస్సీలో ఆ మార్పులో పోయింది ఉద్యోగం. నేను ఏ రోజు సంకోచించలేదు. ఈరోజు నేను కష్టపడుకొని నా పని నేను చేసుకుంటా 10 మంది సర్వీస్ చేయాలని ఆ రోజు అన్న చెప్తే కృష్ణమూర్తన్న ఈరోజు నేను వీళ్ళకు ప్రాక్టికల్గా సమస్యల గురించి మాట్లాడతాం. ఈ రాజ్యాంగాన్ని అంటే మనం ఎలా నడుచుకోవాలి, ఎలా బతకాలి, ఒక నాటి లాంగ్వేజ్లో చిన్నగా పల్లె భాషలో చెప్పాలంటే అంటే ప్రతి ఒక్కరికి హక్కులు, విధులు ఉంటాయి.
రాజ్యాంగంలో చట్టసభలు ఉన్నాయి. చట్టసభల్లో రాజ్యాంగాన్ని మరి ఆ రోజు రచించేటప్పటికి మనకంటూ ఒక రాజ్యాంగం లేదు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క రాజ్యాంగాన్ని ఆర్టికల్స్ని కానీ చట్టాలను కానీ చట్ట రూపంలో చేస్తూ చట్టాలు ఎలా పనిచేయాలి, మరి మన హక్కులేంటి, విధులేంటి, దాన్ని ఒక కాన్స్టిట్యూషన్గా ఏర్పాటు చేసి ఒక రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి తర్వాత పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేస్తుంటాయి, అమెండ్మెంట్స్ చేస్తుంటాయి. మళ్ళీ లోకల్లో మన అసెంబ్లీ కూడా చట్టసభ. రాష్ట్రానికి అయినట్టు లోకల్ రిక్వైర్మెంట్స్ అయినట్టు వాటిని కూడా ఇప్పటికి కూడా రాజ్యాంగంలో ఆ రోజు పొందుపరిచిన ఎన్నో యాక్ట్స్ని మనకి ఇంకా వాడుకొని ఉన్నాయి. వాటిపై కూడా కమిటీ వేశారు ఇటీవల కాలంలో. అంటే ఇంత పెద్ద భారతదేశంలో జనాభా దాదాపు మనము 800 కోట్ల జనాభా అంటే ప్రపంచంలో దాదాపు 125 కోట్ల దాకా మనమే ఉన్నాం. ఒక ఇంట్లో 4-5 ఉంటేనే 4-5 మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైన సమయం. అలాంటి 125 కోట్ల మంది ఒక పరిపాలన కింద తెచ్చి వాళ్ళకి చట్టాలు కల్పించి వాళ్ళ హక్కులేంటి, విధులేంటి పొందుపరిచి వాటిని హక్కులను కాపాడడానికి, విధులను కాపాడడానికి ఒక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి మరి వాటిని మానిటర్ చేయడానికి, వాటిని గురించి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకి అందరికీ సమాన హక్కులు, సమాన ఓటు హక్కు అయితేనేమి, రాజకీయ స్వాతంత్రం అయితేనేమి, సామాజిక స్వాతంత్రం అయితేనేమి, చదువుకోవడం, విద్య, ఎన్ఆర్ఈఎస్ కూడా హక్కు చేశారు. ప్రతి ఒక్కటి భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలంటే రాజ్యాంగం గురించి కూలంకుషంగా ప్రతి విషయాన్ని గురించి కూడా దాంట్లో పొందుపరిచినారు. వాటిపైన అవగాహన చేయడానికి ఈరోజు ఈ గ్రామ స్థాయిలో కూడా సార్కి చాలా లోతైన పరిజ్ఞానం ఉంది. వీటిని చట్టాల గురించి మేము కూడా రాజకీయంలో ఉంటాం. 2 కేసులు తగులుకున్నాం. ఎంతసేపు కేసుల జోలికి వెళ్ళకండి, రాజ్యాన్ని గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి, చట్టాన్ని గౌరవించండి అని ఇప్పుడు చెప్తున్నామంటే మేము అనుభవించాం. 4 సంవత్సరాల పాటు కోర్టులు వెనకాల తిరిగాము. ఎప్పుడో పిలుస్తారు వగైరా ఎలా పరిగెత్తి కూర్చోవాలి. వేసుకున్న షర్ట్ దగ్గర నుంచి, చేసుకున్న షేవింగ్ దగ్గర నుంచి, సివిల్ నుంచి ప్రతి ఒక్కటి చూసేవాళ్ళు. జడ్జి గారు టీ షర్ట్ వేసుకొని వస్తే నాతో పాటు ఇంకొక అతను బయట పంపించి అంతా నిలబెట్టాడు. నువ్వు పోయి టీ షర్ట్ వేసుకుని ఆయన షాప్కి వెళ్ళి వేరే షర్ట్ వేసుకొని అంతా నిలబడుకున్నాను. ఇంకో రోజు జడ్జి గారు నిలబడి చూస్తున్నారు. ఒక అతను చెట్టు బొమ్మని అలా దించేస్తున్నాడు. అతన్ని రమ్మని అక్కడ నిలబెట్టేసి ఈరోజు అది అక్కడ నిలబడుకోండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఊరు పెద్దలు కానీ మనం కానీ మనకు తెలిసిన పరిజ్ఞానాన్ని, మన అనుభవాన్ని మహాత్మా గాంధీ గారి దగ్గర ఒక వాళ్ళ కొడుకుని పిలుచుకుని వచ్చి చక్కెర ఎక్కువ తినద్దని నా కొడుకు చెప్పండి అని చెప్పినాను. అతను అప్పుడు వెంటనే చెప్పలేదు. సరే అమ్మా వారం తర్వాత పిలుచుకున్నారా చెప్తాను. వారం తర్వాత మళ్ళా పిలుచుకొని వస్తే చక్కెర ఎక్కువ తినకూడదు అన్న, చక్కెర తింటే ఆరోగ్యానికి హానికరం. ఆమె ఏం సార్ వారం తర్వాత రమ్మని చెప్పినారు, అప్పుడే చెప్పినచ్చు కదంటే నాకు కూడా అలవాటు ఉంది, నేను అప్పుడే చెప్తే నేనే పాటించకుండా వేరే వాళ్ళకి చెప్తే కాబట్టి నేను మానుకునేదానికి అవకాశం ఉందేమో చూసి మానుకున్న తర్వాత ఈరోజు చెప్తున్నాను. కాబట్టి చట్టాల గురించి, న్యాయాల గురించి, మరి కేసులు వీటి గురించి సార్ డీటెయిల్గా చెప్తారు. మనమంతా 125 కోట్ల మంది ఒక దారిలో నడవడానికి ఆ దారిలోనే నడవాలి. ఈరోజు అమెరికాలో వెళ్ళాలంటే అమెరికా ప్రెసిడెంట్ కూతురు తప్పు చేసినా ఒక చలాన్ రాస్తున్నారు పోలీసులు. అంటే మన ఇండియాకి వచ్చే లోపల కొంచెం రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది స్థానిక పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇప్పుడు అవగాహన బాగా పెరుగుతుంది. ఈరోజు మన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బయట పనిచేస్తున్నారు. వాళ్ళు అక్కడ అమ్మాయిలు కూడా పనిచేస్తున్నారు, పీజీ హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళంతా భయం లేకుండా పగులనక రాత్రంగా ఈరోజు రాజుగారు చెప్పినట్టు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్లో తిరిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం అన్నారు. మనమంతా చట్టాన్ని, గౌరవాన్ని, వాటి విలువని అవగాహన చేసుకుని మన పిల్లలు కూడా వాటిపైన ఈరోజు దిశ గురించి అమ్మాయి చెప్పింది. మనలో ఉండే చట్టాలు, చట్ట పదాలు, న్యాయ వ్యవస్థ ఎలా నడుస్తుంది వాటినంతా లోతుగా అవగాహన చేసి వాటినంతా మనం పూజ తప్పకుండా పాటించాలి. ఖచ్చితంగా అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. భారతదేశం గాంధీజీ కళ్ళ కన్నా ఖచ్చితంగా సహకారం చేకూర్చని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెడ్డప్పరెడ్డి గారు గాంధీ మహాత్ముడి యొక్క ఆ యొక్క ప్రాక్టీస్ని వివరించారు. రాజ్యాంగం అంటే ఏంటో విశ్లేషించారు. హక్కులు, బాధ్యతలు పొందుపరిచిన ఒక గ్రంథం.
మీకు అందరికీ సింపుల్ లాంగ్వేజ్లో సాధారణ సరళీకృతమైనటువంటి భాషలో చెప్పాలంటే రాజ్యాంగం అంటే ఇంగ్లీష్లో ది హైయెస్ట్ లా ఆఫ్ ది ల్యాండ్, అంటే మన దేశానికి అత్యున్నతమైనటువంటి చట్టమే రాజ్యాంగం అని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు మా యొక్క డిఎల్ఎస్ఎస్ స్టాఫ్ని ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగమైనటువంటి పారా లీగల్ వాలంటీర్స్ వ్యవస్థ చాలామంది గ్రామాల్లో తెలియదు. ఈ పారా లీగల్ వాలంటీర్ వ్యవస్థ ఉందని. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇస్తున్నటువంటి న్యాయ సేవలు ఏముంటాయో తెలియదు. ఈ రోజున జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు కానీ మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి కానీ వెళ్తే ప్రతి మండల్ లీగల్ సర్వీస్ కమిటీలో ప్రతి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో రిటైనర్ లాయర్స్ ఉంటారు. రిటైనర్ లాయర్స్ ఉచితంగా న్యాయ సలహా, ధనిక పేద గొప్ప తారతమ్యాలు ఏమీ లేదు, ఎవరు వచ్చైనా సరే న్యాయ సలహా పొందొచ్చు. అలాంటి న్యాయ సేవలన్నీ కూడా ఈ యొక్క న్యాయ వ్యవస్థ ప్రజలకు అందిస్తుంది. ఉచితంగా న్యాయాన్ని పెడుతుంది, ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తుంది, అన్యాయం జరిగిన దగ్గర న్యాయం జరిగే విధంగా చూస్తుంది. ఈ రోజున మన జిల్లాలో హట్సన్ కంపెనీలో ఒక గ్యాస్ లీక్ అయితే నా దగ్గర పిటిషన్ కూడా లేదు. వెంటనే దాన్ని సుమోటో పిటిషన్గా స్వీయ పిటిషన్గా స్వీకరించి హట్సన్ కంపెనీలో ఎవరికైతే మరి గ్యాస్ లీక్ వలన అనారోగ్యం కలిగిందో వాళ్ళందరికీ కూడా 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు నష్టపరిహారాన్ని ఇవ్వడంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రముఖమైనటువంటి పాత్రని వహించిందని తెలియజేయడానికి మీకు ఒకంత సంతోషం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు పారాలీగల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఒకసారి చిన్నది కొంచెం అక్కడక్కడ టైము మనకు లేదు కాబట్టి కొంచెం స్కిప్ చేస్తూ మన ప్రజలందరూ చూసే విధంగా దాన్ని ఏర్పాటు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ద రెస్పెక్టెడ్ డయాస్. ఇక్కడ వచ్చేసిన అందరికీ నమస్కారాలు. నా పేరు తహసీల్దార్. నేను బైరట్పల్లి 2 సచివాలయ మహిళా పోలీస్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి న్యాయం అందాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి అవగాహన ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహిళా పోలీస్గా ఎక్స్పీరియన్స్ని చెప్తున్నారు. నేను మహిళా పోలీస్గా జాయిన్ అయ్యి లాస్ట్ అక్టోబర్కి 2 ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది. ఈ 2 ఇయర్స్లో మాకు ఎలా గ్రౌండ్ లెవెల్లో పోలీస్ వాళ్ళ సర్వీసెస్ని అందించాలన్న విషయాలపై క్లియర్లీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము ప్రతి విలేజ్కి విజిట్కి వెళ్తుంటాం, స్కూల్ విజిట్స్ చేస్తుంటాం, కాలేజ్ విజిట్స్ చేస్తుంటాం. ఉమెన్స్కి, స్కూల్ పిల్లలకి, మెయిన్లీ అమ్మాయిలకు వాళ్ళ రైట్స్ మీద, సేఫ్టీ మీద, సెక్యూరిటీ మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కండక్ట్ చేస్తుంటాం. సో దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పారు బైరట్పల్లిలో చిన్నపిల్లల మీద ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పి. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో అవగాహన రావాలి. సో దాంట్లో భాగంగా మెయిన్లీ దిశ మీద అలా చేస్తే ఎటువంటి శిక్షకు లోనవుతారు, ఎటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న విషయాలపైన మేము క్లియర్లీ అవగాహన ఇస్తున్నాం. దిశ యాప్స్ డౌన్లోడ్ చేయిస్తున్నాం. ఈ అవేర్నెస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా పోలీస్ శాఖలో భాగంగా ఉంటున్నందుకు వాళ్ళ ప్రతి సర్వీస్ని గ్రౌండ్ లెవెల్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఫేస్గా వర్క్ చేయడంలో మా పాత్రను మేము పోషిస్తున్నాం. ఎవ్రీడే మా పరిధిలో ఏ పిటిషన్ అయినా పోలీస్ స్టేషన్ దాకా వస్తే దాని గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీని చేయడం, ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, ఆ పిటిషన్ యొక్క రిజల్ట్ ఏంటి అన్న రిజల్ట్స్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావడం. ఉమెన్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, ఒక ఇంట్లో ఒక ఉమెన్ అభివృద్ధి చెందితేనే ఆ ఇల్లు బాగుంటుందని. ఫస్ట్ అభివృద్ధి చెందక ముందు వాళ్ళకి కావాల్సిన బేసిక్ రైట్స్, వాళ్ళకి రెస్పెక్ట్, వాళ్ళకి లిబర్టీ దొరకాలి. అవన్నీ వచ్చినప్పుడే నెక్స్ట్ డెవలప్మెంట్ వైపుకి ఆమె వెళ్తుంది. సో అలా ఉండాలి అంటే ఆమెకు వాళ్ళ హస్బెండ్స్ నుంచి హరాస్మెంట్స్, రైట్స్ నుంచి ఎలా ముందుకు రావాలి, ఎలా లిబర్టీగా బతకాలి, ఎలా ముందుకెళ్ళాలి. ఒకవేళ ఎటువంటి బ్యాడ్ థింగ్స్ ఎదుర్కొన్నా, అది ఈవెన్ హెరాస్మెంట్స్ కావచ్చు, వేరే
తహసీల్ చెప్పినట్టుగా న్యాయ వ్యవస్థ గడప గడపకు మేమున్నాం అంటూ, అంటే శ్రీశ్రీ అంటాడు శ్రీరంగం శ్రీనివాసరావు, నేను సైతం ఇప్పుడు చట్టం, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఈ మొత్తం ప్రతి వ్యవస్థ కూడా నేను సైతం అనే ప్రజల ముందుకు చేరువ అవటానికి కారణం సుప్రీంకోర్టు వారు టైం టు టైం కాలానుగుణంగా ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు, వెర్డిక్ట్స్ అని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజున మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అరెస్ట్ అంటే ఏంటి, ప్రీ అరెస్ట్ అంటే ఏంటి, అరెస్ట్ అప్పుడు ఏ విధమైనటువంటి మీకు హక్కులు ఉన్నాయి అరెస్ట్ అయినవాడికి, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్స్లో క్లియర్గా డిస్ప్లే చేయించాం. రీజన్ ఏంటంటే సుప్రీంకోర్టు వారే ఆ యొక్క మంచి కార్యక్రమాన్ని చేయాలి. కాబట్టి ఇలాగా మనం మాట్లాడుకుంటే అనేకమైన అంశాలని ఎంతో చక్కగా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో మన మధ్య ఇక్కడ పలమనేరు కోర్టు సీనియర్ సివిల్ జడ్జి గారు, చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ, శ్రీ గౌరవ శ్రీ శ్రీధర్ గారు ఉన్నారు. వారు తన అనుభవాన్ని మనతో అసలు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ పలమనేరు ఏ విధంగా పనిచేస్తుంది, ప్రజల యొక్క సమస్యల్ని ఏ విధంగా గుర్తిస్తుంది, నేను అదే చెప్పాను. కోర్టు అనేకమైన సమస్యలని గుర్తించాను. కాబట్టి న్యాయ వ్యవస్థ అంటే మీరు చైర్మన్గా ప్రజల యొక్క సమస్యలను గుర్తించి ఆ వేడుకున్నాను. ఆ యొక్క పరిష్కార మార్గాలు, వారు చేస్తున్నటువంటి పని ఇదంతా కూడా మీకు వారు విన్నవిస్తారని నేను వారిని సవినయంగా కోరుతున్నాను. వేదికలను అలంకరించిన మన డిఎస్ఎస్ సెక్రటరీ శ్రీ కరుణకుమార్ గారు, డిఎస్పీ గారు గంగయ్య గారు, మన ఎంపీపీ గారు రెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం అండి. ఇది అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ఆజాదీ అమృత్ మహోత్సవ భాగంగా మేము లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా మన డిఎస్ఎస్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మన లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. చాలా దిగ్విజయంగా మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే చట్టం గురించి అవగాహన కల్పించాలి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, తెలిసి దేశాలు తెలియని దేశాలు నేరమే, తెలిసి దేశాలు తెలియని దేశాలు నేరమే. కాబట్టి చట్టం గురించి అవగాహన చాలా అవసరం దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైలీ చూస్తూ ఉంటాం, ఇదే రోజు డైలీ చూస్తూ ఉంటాం, చిన్న యాక్షన్స్ అవుతుంటాయి. అంటే ర్యాష్ ఆఫ్ నెగ్లిజెంట్ యాక్ట్, ర్యాష్ ఆఫ్ నెగ్లిజెంట్ యాక్ట్, అట్లా నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేస్తే నేరం కాదు అని చెప్పేసి అనుకోవడం తప్పు. తెలిసి యాక్షన్ చేశాను, తెలియక యాక్షన్ చేశాను నేరమే. తెలిసి చేశాను, తెలియక చేశాను, ఇతరులను గాయపరచడం నేరమే. తద్వారా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టబడుతుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు కాబడుతుంది. తర్వాత వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటంటే మన డిఎస్పీ గారు చెప్పినట్టు వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టబడుతుంది అన్నమాట. తద్వారా వాళ్ళ దైనందిక జీవితం పెద్ద కట్టే నేరస్తులే కాదు, సామాన్యుల మీద కూడా ఒక్కొక్కసారి కేసులు కట్టబడుతుంది. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో క్షణిక అవసరం లేదో నేరాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసు కాబట్టి కనుక వాళ్ళ దైనందిక జీవితం దెబ్బతింటుంది. వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోలేదు. మనసులో ఏదో ఒక దిగులు, ఏదో ఒక బాధ, వారి క్షణికాంశంలో చేసిన ఇది. కాబట్టి దీనికోసం ఒక సువర్ణ అవకాశం మన ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ అంటే నాకు చట్టం తెలియదు కాబట్టి నేను తప్పు చేశాను అంటే చట్టం. కాబట్టి జడ్జి గారు చెప్పినట్టు చట్టాలన్నీ మనం తెలుసుకోవాలి, చట్టాన్ని గౌరవించాలి. తర్వాత వారు చెప్పినట్టు ప్రీ లిటిగేషన్ కేసు అని, ప్రీ లిటిగేషన్ కేసు అంటే కోర్టులో కేసు వేయకముందే ఏ అంశం మీదైనా సరే ఒక ముందస్తు పిటిషన్ని దాఖలు చేయొచ్చు. ఉదాహరణకి మొన్న ఈ మధ్య మీ బైరెడ్డిపల్లి ఇష్యూ, నేను ఆ గ్రామం అన్నీ చెప్పాను. ఒక అమ్మాయి వచ్చింది, నేను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో జస్ట్ ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నాను. 6:30 ఆ ప్రాంతంలో వచ్చింది. ఏంటా ఈ టైంలో ఈ అమ్మాయి ఇలా వచ్చిందని అనుకున్నాం. అందులోకి రిటైనర్ లాయర్ గారు చెప్పారు,
ఈ అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చేసింది సార్, మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత బెంగళూరు నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసింది అని చెప్తే ఆ అమ్మాయిని విచారిస్తే తేలింది ఏంటంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే అమ్మాయికి వివాహం చేసింది. పోనీ ఫస్ట్ అది పోనీ తల్లిదండ్రులకి కాదు, ఆమెకి ఇష్టం లేకుండానే వివాహం చేశారు. పోనీ అది పక్కన పెట్టండి. రెండోది ఏంటంటే ఆమె మైనారిటీలో ఉన్నప్పుడే వివాహం చేసింది. సెకండ్. మూడో పాయింట్ ఏంటంటే ఆమెకు మెజారిటీ అయిన తర్వాత, అంటే మేజర్ అయిన తర్వాత వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించింది. అంటే వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఫస్ట్ది, మీలో ఎంతమంది సర్పంచులు, ఎంతమంది ప్రజలు వివాహం అన్నది మైనర్ గర్ల్కి చేయొచ్చు, మైనర్ బాలికకి చేయొచ్చు అంటారు? ఎంతమంది చేయొద్దండి? ఎవరైనా చేయొచ్చు అంటే చేయొచ్చు అంటే చట్టం ప్రకారం, మన ప్రకారం కదా. ఫస్ట్ ఆ తల్లిదండ్రులు చేసేది. రెండోది దాన్ని లీగలైజ్ చేయడానికి, అంటే మైనారిటీలో వివాహం చేశారు, లీగలైజ్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేశారు. కానీ రిజిస్ట్రేషన్ చేసిన ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, నాకు ఇష్టం లేదు అతనితో వివాహం, కరాఖండిగా చెప్తుంది. అప్పుడు నాకు కొంతసేపు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఏంటి దీనికి సొల్యూషను అని ఆలోచించి దిశ డిఎస్పీ గారు, బాబు ప్రసాద్ అంటున్నాను, దిశ డిఎస్పీ గారికి నేను కాల్ చేసి ఇలా ఉంది పరిస్థితి, ఈ సమయంలో వచ్చింది ఈ అమ్మాయి, రాత్రి 6:30 టైంలో వచ్చింది, ఏం చేద్దాం అంటే వెంటనే ఆయన టీంని పంపించారు. ఆ కంప్లైంట్ నేను స్వీకరించి అది ఒక పిటిషన్ కింద రిజిస్ట్రేషన్ చేశాను. చివరికి ఆ తల్లిదండ్రులందరినీ ఒప్పించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని అయితే కనుక్కున్నాం. సో అది ప్రీ లిటిగేషన్ పిటిషన్. కాబట్టి ఈ ప్రీ లిటిగేషన్ పిటిషన్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఇక నా వంతు, ఇక సభా వేదిక మీద ఉన్న నేను ఒకటి మిగిలిపోయాను. నా వంతు నేను కరుణ్ కుమార్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి. ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టడానికి ప్రధానమైన కారణం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన మనం ఎంతసేపు చర్చలు ఊరికే అవి కాదు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ప్రజల దగ్గరికి న్యాయ వ్యవస్థని అత్యంత చేరువలో చేర్చాల్సినటువంటి బాధ్యత ప్రతి న్యాయమూర్తికి, ప్రతి న్యాయవాదికి, ప్రతి అధికారికి ఉందని చెప్పి తెలియజేసేసి, కాబట్టి ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజల వద్దకు వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కార దిశలో తీసుకెళ్తారు. మొన్న ఈ మధ్య లేబర్ డిపార్ట్మెంట్తో అవేర్నెస్ కలిగించినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే చాలామంది చిరు వ్యాపారులకి లేబర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వలేదు. వెంటనే మేము లేబర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడానికి తగినటువంటి చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఇలాంటి ఎన్నో అంశాల మీద న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో చెట్లను నాటించే ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేసేది. అంటే ప్రతి ఒక్కరిది కూడా పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా అని చెప్పి గుర్తు చేయడానికి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నా యొక్క రిక్వెస్ట్, నా అభ్యర్థన మీ అందరికీ ఏంటంటే న్యాయ సేవలు ఎన్నో ఉన్నాయి. ఆ న్యాయ సేవలన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. అంటే మా తుజే సలాం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, మా తుజే సలాం అని. అంటే మన పుణ్యభూమిలో మనం పుట్టినందుకు మన మాతృభూమికి కొంతైనా మన వంతు సహాయం చేయడానికి మనందరం కూడా ముందుకు కలిసికట్టుగా మరి ప్రయాణం చేద్దామని, న్యాయ వ్యవస్థ తాలూకా రాజ్యాంగ ఫలాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందిద్దామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ సభ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మా యొక్క డిఎస్పీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ అవుతారేమో నోట్లోంచి వచ్చిందంటే ఏమో చూద్దాం. ఎంపీపీ గారు రెడ్డప్పరెడ్డి గారు కూడా మంచి సోషల్ అవేర్నెస్ ఉంది, వారిని కూడా నేను
అభినందిస్తూ ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లందరినీ కూడా నేను వేడుకునేది ఏంటంటే ఈ యొక్క న్యాయ సేవలని గ్రామ గ్రామాల్లో ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిందిగా నేను వేడుకుంటూ జై హింద్, నమస్కారం. జడ్జి గారిని సాగనంపుతున్న దృశ్యం, జడ్జి గారిని సాగనంపుతున్న దృశ్యం. చాలా ఉంది సార్ అదే.